చూస్తున్నారా నేర్వన్లు? నేను వెళ్ళి తీసుకోవచ్చు కదంతా మొత్తము గడ్డి అదంతా ముళ్ళు అవన్నీ ఉన్నాయి. నేను వేసుకున్న డ్రెస్ లోపలికి వెళ్తే డ్రెస్ పోతలే. మా తమ్ముళ్ళే తీసుకొస్తున్నారు నా కోసం. ఇంటికి తీసుకోవాలి. నాకైతే ఇట్లా చాలా ఇష్టం గాయస్. అప్పట్లో ఫోన్లు లేవు, అదంతా మెమరీ ఏదైనా చెప్పుకోవాలంటే ఏం లేదు. కానీ నాకు ఇట్లా వీడియో తీసుకుంటూ మన లైఫ్ ఏంటిది, మన లైఫ్ స్టైల్ ఒకరికి ఎట్లా తెలియాలి ఇది పెద్ద ఏదో అన్నట్టు చూస్తారు. పొలం పని ఫార్మర్స్ని చాలా కష్టము, మా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపించాలని చాలాసార్లు అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు విలేజ్ నుంచి వీడికి రానికే 1 డే అయిపోతే మళ్ళీ 1 డేలో రిటర్న్ అవ్వాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు మాత్రమే నేనైతే కంపల్సరీ మా విలేజ్ లైఫ్ స్టైల్, నేను చేసే పని అదంతా అప్డేట్స్ అనేది ఇస్తాను గాయస్. మా డాడీ ఏం చేస్తాడు, మా ఇంట్లో ఏం చేస్తాడు, మా ఇంట్లో వాళ్ళు ఏంటిది. ఇగో ఇది మా చేను, ఇది వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళది, మా ఓన్ పెద్దనాన్న వాళ్ళది. సో నేర్వన్లు తిందాం గాయస్. మీకు కావాలంటే చెప్పండి, నాకు డిఎం చేయండి, నేను పంపిస్తాను మీకు. ఓకే, నా ఛానల్ ప్రియాక్క ఛానల్ని, ప్రియాక్క ఛానల్కి మంచిగా అనిపిస్తే వీడియోకి సబ్స్క్రైబ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఫాలో అవ్వండి. నా ఛానల్ నేమ్ పేరు తెలుసా? ప్రియా డాన్సింగ్ గర్ల్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటని బెల్ కొట్టండి. మా అన్న కొడుకు, వదిన కొడుకు చైతన్య, ఏ క్లాస్ అయితే? 6th క్లాస్. చాలా గుడ్ స్టూడెంట్, మంచిగా చదువుకుంటాడు, చాలా మంచోడు అన్నమాట. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, నా వీడియోస్ నచ్చితే. గైస్ చూస్తున్నారా, వీటిని మా భాషలో అయితే బోర్ అని అంటారు గైస్, తెలుగులో అయితే నేర్వన్లు అంటారు. అండ్ ఈ చెట్టు వచ్చేసి మా పొలంలోనే ఉంది గాయస్. మా తమ్ముడు, మా అన్న కొడుకు వీళ్ళిద్దరే ఏరారన్నమాట. నేను కూడా ఏరాను ఈ చెట్లలో, ఈ పూట్లలో, ఈ మొత్తం గడ్డి దాంట్లో. మొత్తం దీంట్లో ఏంటంటారు, మొత్తం గడ్డి, ఎండిపోయిన గడ్డి, చిన్న చిన్నవి, ఇంకా ముళ్ళ చెట్లు అన్నీ ఉన్నాయి. అయినా దాంట్లో సాహసం చేసి నేర్వన్లు అయితే ఏరాం గాయస్. అండ్ దెన్ నెక్స్ట్ మేమైతే నేను హైదరాబాద్కి అయితే కందికాయలు తీసుకెళ్దామని అనుకుంటున్నాను. తీసుకెళ్ళాలి, ఈవినింగ్ టైంలో తెంపుదామని. ఇప్పుడైతే ఆగాం, చాలా ఎండ కొడుతుంది గాయస్. సో అందుకనేసి నేనైతే ఈవినింగ్ తీసుకెళ్దామనేసి ఆగిన. ఈవినింగ్ అయితే తీసుకెళ్తాం గాయస్. ఇక్కడ సగం ఉడకబెట్టి తినేస్తా, ఇంకొన్ని ఏమో నేను హైదరాబాద్కి అనేది తీసుకెళ్తాను, మా ఫ్రెండ్స్కి కూడా ఇద్దామనేసి. నేను కూడా వెళ్ళి ఉడకబెట్టుకొని తినొచ్చు అనేసి. చూస్తున్నారు, ఇంకా పత్తి ఇంకా సెకండ్ ట్రిప్ ఇంకా తీయలేరు అన్నమాట మా వాళ్ళు, తీస్తారు. సో మేమైతే వెళ్తున్నాము. నిజం చెప్పాలంటే ఈ పత్తి పొలంలో మనం మంచి మంచి డ్రెస్సులు వేసుకొచ్చినాం అనుకో, మన బతుకు ఆగమైనట్టే. నేను వచ్చేసి ఏమంటారు స్కిన్ కలర్ లెగ్గింగ్ అని వేసుకొని వచ్చిన గాయస్. మొత్తం ఈ దీంట్లో మొత్తం చూడండి, నా డ్రెస్కే అంటుకుంటుంది కలర్, ఏమంటారు పత్తి చెట్లన్నీ రాసుకుపోతున్నాయి అన్నమాట. జిగురు అంతా రాసుకుపోతుంది. వాళ్ళని చూడండి అసలు ఎట్లా వెళ్తున్నారు. అలాంటప్పుడు పొలంకి వచ్చినప్పుడు కొంచెం నార్మల్ బట్టలు వేసుకుని రావాలి, కొత్త బట్టలు కానీ అలాంటివి ఏం వేసుకురావద్దు. కలర్ షేడ్ అయ్యేవి, ఇంకా కలర్ అంటుకునేవి అయితే అస్సలు వేసుకోరావద్దు. కానీ నేను వేసుకొచ్చాను అన్నమాట. సో తప్పదు కదా. ఈ చెట్లు మధ్యలో కలిసిపోయి ఇట్లా ఏమంటారు మడత అనేది పడుతుంది కదా. అలాంటప్పుడు మనం వీటిని తోసుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది గాయస్. మేము ఇంకో చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాం, నేర్వన్లు వేరడానికి. సో చూస్తున్నారు, వెనకాల మా తమ్ముళ్ళు అయితే వస్తున్నారు. నేనైతే వాటర్ ధూపు అవుతుందని వాటర్ బాటిల్ ఎక్స్ట్రా వెనకగా అయితే వేసుకొని వచ్చాను గాయస్. చూడండి, పొలంలోకి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇదే నా ఫస్ట్ టైం ఇట్లా వీడియో తీసుకోవడం. అంటే మా పొలం పని చేసుకుంటాను, ఇట్లా చేసే పనిని వీడియోలో తీయడం ఇదే మొదటిసారి. ఏ చెట్టు ఇక్కడేనా? ఓ ఇంకా ముంగటి ఉందంట. యాక్చువల్లీ మాకు చెప్పడం మర్చిపోయినా, ఆ పక్కన ఉన్నది మా చేనే, ఇది వేరే వాళ్ళ చేను అన్నమాట. అది మా చేను గాయస్. మా పొలంకి వచ్చాము, మేము వచ్చేసాము రా బుల్లోడా. కంటే ఈ బాట దాటాలి, ఈ చెట్లలో మొత్తం గడ్డి, మొత్తం వామ్మో ఏం గడ్డిరా బాబు. దీంట్లోకి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం గాయస్. చూడండి, ఇప్పుడు దీంట్లో దుంకాలన్నమాట. నేను దుంకుతా చూడండి, దుంకేసి వచ్చేసాను. ఇప్పుడు వాళ్ళు దుంకుతారు చూడండి. అదిగో అది మా చేను, ఇది వేరే వాళ్ళ చేను. వచ్చేసాను చూడండి, నేర్వండు. ఇదే పెద్ద చెట్టు అన్నమాట. దీనికి కూడా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది.
ఇప్పుడు మేము నేను ఏరుకుంటాం గాయస్. ఎండకు అయితే లేదు గాయస్. చాలా డేస్ తర్వాత పొలంకి వచ్చేసరికి ఎట్లా అనిపిస్తుంది. ఇదంతా అలవాటే, కాకపోతే ఆ ముళ్ళున్న చిన్న చిన్న గడ్డి కూడా గుచ్చుకోతున్నాయి, అన్నీ అవుతున్నాయి. నా జుట్టు చూడండి అసలు ఏ రకంగా ఉందో. నేనైతే ఘోరంగా ఏరుకుంటున్నాను నీళ్ళు. అమ్మయ్య, అన్ని ఎండ నుంచి కొంచెం నీడకి రాగానే, చెట్టు దగ్గర రాగానే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇట్లా కొంచెం పీస్ఫుల్గా ఉన్న ప్లేస్లో వచ్చి కొంచెం కూర్చోండి, వాటర్ తాగేసి కొంచెం ఒక న్యాప్ వేసేసి వెళ్ళిపోతే బాగుంటుంది కదా గాయస్. మీరు విలేజ్కి వచ్చినప్పుడు ఏమేమి చేస్తారో నాకు కామెంట్ చేయండి. సో గైజ్, ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎండకు అయితే లేదు. మా తమ్ముళ్ళు అయితే సైకిల్ మీద వెళ్ళిపోతారు, నేను మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతాను. అయితే లేదు గైస్, ఈవినింగ్ వచ్చి కందికాయలు అనేవి తెంపుకొని పోతాము. ఆ వీడియో కూడా తీసి మీకు అయితే అప్డేట్ ఇస్తాను గైస్. అంటిల్ దెన్ సీ యూ, బై బై.